వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఏదైతే చిన్నారి జాహ్నవి తప్పిపోయిన ప్లేస్లో ఉన్న సిహెచ్ అగ్రహారం ఈ విలేజ్. సో సరిగ్గా వాళ్ళ ఇంటిపైన ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ ఎండ్లో కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా అరణ్యమే. సో ఒక 2 లేయర్స్ కనిపిస్తాయి. మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. 2 లేయర్స్ కనిపిస్తాయి. కెమెరామెన్ కొంచెం జూమ్ చేసుకో. సో ఆ 2 లేయర్స్ ఏదైతే ఉందో, ఒక లేయర్ ఏమో జీడి పిక్కల వాళ్ళు, అండ్ కిందేమో మొత్తం పామాయిల్ తోట, పైన కంప్లీట్గా మొత్తం అదంతా అటవీ ప్రాంతం. సో ఒక చిట్టడవి అని చెప్పుకోవచ్చు. దీంట్లో వన్యమృగాలు లాంటి పెద్ద పెద్ద యానిమల్స్ ఏముండవు. నార్మల్గా ఒక దుప్పులు, జింకలు, లేకపోతే అడవి పందులు మాత్రమే ఉంటాయి. సరిగ్గా ఇదే ప్లేస్ నుంచి సరిగ్గా చిన్నారి జాహ్నవి వెళ్ళింది. సో ఆ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మిస్ అవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇవాళ సెన్సేషన్ ఏంటంటే, ఆ అమ్మాయికి సంబంధించి ఒక చిన్న ఫోటోను కూడా పెట్టారు. ఒక ఫోటో ఈ యొక్క తీగలకి వేలాడదీశారు. నిజంగా మరి ఇది డైవర్షనా ఏంటో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో మీరు గమనిస్తున్నారు, చుట్టూ కూడా పామాయిల్ తోటలు, ఇంకా కొబ్బరి తోటలు, చెట్టు చూసిన అడవి. సో వీళ్ళు ఇక్కడ దాదాపుగా 25 ఏళ్ళుగా అయితే చిన్నారి జాహ్నవి వాళ్ళ నాన్న 2 ఏళ్ళప్పుడు ఈ ఇంటికి వచ్చారట, వాళ్ళ అమ్మ నాన్న. సో అప్పటి నుంచి ఉంటున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చిన్నారి జాహ్నవి మాత్రం మిస్ అయింది. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. ఇవాళకి 11 రోజులు. సరిగ్గా ఇవాళకి మనం టీవీ సిహెచ్ అగ్రహారంలో టీం అంతా వచ్చేసరికి 11 రోజులు పూర్తవుతున్నా ఎలాంటి క్లూ దొరకలేదు. సో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలించారు. వాళ్ళంతా ఇప్పుడు ఇక మరి ఏమనుకున్నారో ఏంటో తెలీదు. వాళ్ళందరూ అక్కడ వాళ్ళకి ఇచ్చిన షెల్టర్లో వాళ్ళు ఉండిపోయారు. సో మరి దీన్ని అంటే పక్కకి నెట్టేసే ప్రయత్నమా, లేదంటే ఇక పాప మిస్సింగ్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు అనుమానాస్పదమే చెప్పాలి. ఎందుకంటే పర్టికులర్గా ఆ మాట ఎందుకన్నానంటే, దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, పోలీసులు, స్థానిక రెవెన్యూ అఫీషియల్స్ ఇంకా అందరూ వచ్చి చూసుకున్నారు, వెళ్ళారు. సో మార్నింగ్ ఒకసారి వస్తున్నారు, ఈవినింగ్ ఒకసారి వస్తున్నారు. అంటే నేను ఇవాళ ఇక్కడ గ్రౌండ్లో ఉండి అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. సో మార్నింగ్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు అయితే ఎవరు రాలేదు. సో దీనికి సంబంధించి ఇలాంటి నేపథ్యంలో మరి ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు, సో దానికి సంబంధించి ఆ యొక్క పిక్స్ ఎందుకు, ఆ యొక్క తీగలకి ఎందుకు అమర్చారు, ఆ అమ్మాయి హెయిర్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి ఒక చిక్కుముడిలాగా నిజంగా జాహ్నవి కేసు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా క్రైమ్ కేసులు చూసాం మనం, ఎన్నో క్రైమ్స్. భర్తని భార్యలు చంపేయటం, భార్యల్ని భర్తలు చంపేయటం, లేదంటే ఆస్తి కోసం తగాదాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ జాహ్నవి కేసు మాత్రం ఎవరికి ఊహించినటువంటి సిచ్యువేషన్, ఎవరి ఊహకలకు అందనటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఆ మాట అన్నానంటే, సో ఇన్నాళ్ళుగా సిహెచ్ అగ్రహారం విలేజ్ అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు సిహెచ్ అగ్రహారం అంటే నిజంగా 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగోళ్ళు మొత్తానికి తెలిసిపోయింది. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అనే అమ్మాయి ఎలా మిస్ అయిందో తెలియదు. అసలు ఆ అమ్మాయి ఏంటి పరిస్థితి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. సో ఇటు టెక్నికల్గా ఎవిడెన్స్తో పోలీసులు మాట్లాడుతున్నారంటే, సో వాళ్ళు కూడా ఒక రకంగా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తుంది. సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉంది. సరే ఇన్ని రోజులు బట్టి జరిగిన ఇది, లేకపోతే ఇంకేమన్నా ఎవిడెన్స్ సంపాదించారా, లేకపోతే ఇంకేమైనా టెక్నికల్ లాజికల్ ఎవిడెన్స్ సంపాదించారా అనే విషయం పక్కన పెడితే, సో 2-3 సస్పెక్ట్ని పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. సో సరిగ్గా జూన్ 6 శనివారం ఉదయం 11:30 ఆ అమ్మాయి తప్పిపోయిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి హెయిర్ దొరికిందని చెప్పారు. ఆ అమ్మాయికి సంబంధించిన పెంపుడు కుక్కకు సంబంధించిన హెయిర్ కూడా దొరికిందని చెప్పారు. ఇప్పుడు అదే హెయిర్ అండ్ అదే పాప హెయిర్ అండ్ అదే పెంపుడు కుక్క హెయిర్ ఇప్పుడు ఏదైతే ఆ బ్లాక్ మ్యాజిక్ చేసినటువంటి ప్లేస్లో ఉన్నాయి. అక్కడ కింద పసుపు కుంకుమ కావచ్చు, అండ్ ఒక చిన్న బొమ్మ కావచ్చు, ఇవన్నీ కూడా దర్శనమిచ్చాయి. నిజంగా వాటిని చూసిన వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరు తీర్చాలి వాళ్ళ బాధ? సరిగ్గా ఇదే ప్లేస్లో ఆడుకుంటుంది ఆ పిల్ల. ఆడుకుంటున్నటువంటి పిల్ల కిడ్నాప్ అయిందా, లేకపోతే ఎటు వెళ్ళింది ఏంటో తెలియక సతమతం అవుతున్నారు వాళ్ళంతా. మళ్ళీ పైపెచ్చుగా వాళ్ళకి సంబంధించి ఇదే ప్లేస్. సో సరిగ్గా ఇక్కడ ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది. ఇదే ప్లేస్లో ఆ అమ్మాయి ఇంతకన్నా సరౌండింగ్స్ ఇంకేముండవు. సో మ్యాక్సిమం మహా అయితే ఒక 20 మీటర్స్ రేడియస్ అంతే. ఆ రేడియస్కి మించి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఒక 2 years కిడ్
ఒకవేళ అంత దూరం వెళ్ళాలనుకుంటే కేవలం కుక్క ఉందనే ఒకే ఒక రీజన్తో అమ్మ వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉండదు. కేవలం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరన్నా ఉంటే తప్ప వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. సో సరిగ్గా ఇదే అడవుల్లో ఆ అమ్మాయి ఉందా, లేదంటే కనుక ఆ అమ్మాయిని ఎవరన్నా కిడ్నాప్ చేశారా, కొన్ని లాజికల్ పాయింట్స్ కొన్ని పోలీసులు చెప్తున్నప్పటికీ అసలు కేసు ఎప్పుడు తేలుతుంది. నిజంగా ధనిక కుటుంబాలు ఇంకెవరో పెద్ద మనుషులు అయితే నిజంగా ఇలాగే చేసేవాళ్ళ. 10 రోజుల నుంచి ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. నిజంగా చాలామంది గ్రామస్తులు, నేను ఈ దంతెవాడ గ్రామంలో మాట్లాడాను. సరిగ్గా దంతెవాడకి ఇక్కడ నుంచి ఒక 1.5 km ఉంటుంది. సో దీనికి ఆ హిల్కి ఉత్తరాన ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులతో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఇది పక్కా కిడ్నాప్ అని చెప్తున్నారు. సో పక్కా కిడ్నాప్ అనేది నిజంగా గ్రామస్తులకే తెలిసినప్పుడు మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఇన్ని రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తారా? మెటల్ డిటెక్టర్ అంటారు, లేదంటే డ్రోన్స్ అంటారు. ఆల్రెడీ ఫస్ట్ 2-3 days మీకు ఆల్రెడీ తెలిసిన తర్వాత ఆ రోజు వర్షం పడిందన్నారు, మళ్ళీ వెళ్ళి గాలించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వీళ్ళు చేసిన ఫిర్యాదుతో వెళ్ళి మాట్లాడారు. ఇవన్నీ జరిగే అంత బాగానే ఉంది. కానీ స్టిల్ ఇప్పటికీ ప్లాన్ ఏలోనే ఉంటే అలా ప్లాన్ బికి ఎందుకు రావట్లేదు పోలీసులు? ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, అంటే టెక్నికల్గా లాజికల్గా ఎవిడెన్సెస్ కోసం ఎందుకు మీరు ప్లాన్ చేయని పరిస్థితి నెలకొంది? అంటే పర్టికులర్గా ఇక్కడ గవర్నమెంట్ని అంటామో లేకపోతే యంత్రాంగాన్ని అంటాం కాదు, అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కదలాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఆ తల్లి మనసులో బాధ ఎంత ఉంటుందంటే నిజంగా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ ఆవిడ చలించిపోతుంది. జాహ్నవి వాళ్ళమ్మ మాట్లాడట్లేదు, వాళ్ళ అమ్మ కళ్ళలోంచి నీళ్ళు రావట్లేదు, వాళ్ళ నాన్న అసలు ఏం పట్టనట్టున్నాడు. ఇవా మాట్లాడుకునే మాటలు? అంటే నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు పాప ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళింది, వీళ్ళు పంపించారా? పోనీ వాళ్ళని అసలు బ్లేమ్ చేయడానికి ఏ ఒక్క 1% ఛాన్స్ అన్న ఉందా? అసలు ఒక 2 years కిడ్ ఇదే ఏరియాలో, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా మనం, సో చూస్తున్నారు మీరు, ఇదే ప్రాంగణం మహా అయితే ఇంతకు మించి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అవంతా కూడా మొక్కలు వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఉండి ఒక మనకే వెళ్ళడానికి అసలు, అంటే మనిషి అవతల పక్క వెళ్తే కనపడతామా లేదా, లేకపోతే పక్కన అడవి, లేకపోతే లోపలికి వెళ్తే కనిపిస్తామో వస్తామో లేదా సిచ్యువేషన్. ఇందాక నా ప్రీవియస్ మాక్ లైవ్ చేస్తున్నప్పుడు సరిగ్గా అక్కడ అయితే ఆ బొమ్మలు పెట్టారో, ఆ బ్లాక్ మ్యాజిక్ ఆ ఐడల్స్ పెట్టారో, అక్కడికి వెళ్తే నాకే భయం వేసింది. మరి చిన్నారి జాహ్నవికి భయం అయ్యేదా? సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ వ్యూయర్స్ చాలామందిని కదిలిస్తున్నాయి. ఒక పక్కేమో అంటే వాళ్ళ మీద అసలు వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ మీదే బ్లేమ్సా? ఇది అంటారు కదా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు అంటారు. వాళ్ళు కూతురు పోయి వచ్చిద్దా రాదా అనే బాధలో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఇంకా రాళ్ళు వేయడానికి అసలు నిజంగా సిగ్గుండాలి కదా. ఇలాంటి వాళ్ళని ఆదరించండి, కుదిరితే వాళ్ళకి సహాయం చేయండి, అంతోకంతో మీకు తోచినంత సహాయం చేయండి. ఇప్పటికే చాలామంది వచ్చారు, కరాటే కళ్యాణి, ఇంకా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు వచ్చారు, ఈవెన్ జర్నలిస్టులు కూడా వాళ్ళకి సహాయం చేస్తారు ఎంతో కొంత. సో కుదిరినంత వరకు సహాయం చేసే ఇదిలా ఉండాలి తప్ప ఏదో వాళ్ళ మీద బ్లేమ్స్ వేసేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి మీకు నచ్చినట్టుగా. ఆవిడ 10 ఇంటర్వ్యూల్లో ఏడ్చిందండి, 11వ ఇంటర్వ్యూలో ఏడవలేదు. 11వ ఇంటర్వ్యూ చూసిన 1,00,000 మందిలో వీళ్ళు కనీసం 10,000 మంది కామెంట్లు పెట్టేస్తారు. టైపింగ్ బాక్స్ ఉంది, కామెంట్ పెట్టాలి, కథం అంతే. అంటే వాళ్ళు పడే బాధ, అంటే నేను పర్టికులర్గా ఇప్పటిదాకా నా మీడియా కెరియర్లో నేను ఒక 7 yearsగా ఎన్నో క్రైమ్ సీన్స్ చూసాను, చాలా క్రైమ్ సీన్స్ చూశాను. కానీ ఎక్కడ ఏ కేసులో ఒక తల్లి ఇంతలా బాధపడిన సిచ్యువేషన్ ఎక్కడ నేను చూడలేదు. నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణం. అసలు ఎవరిని నిందించాలి, ఎవరితో మాట్లాడాలి అర్థం కాని సిచ్యువేషన్. నిజంగా చిన్నారి జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇన్నోసెంట్స్, వాళ్ళకేం తెలీదు, వాళ్ళకి చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది. వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియవు. అలాంటి వాళ్ళని పెట్టుకొని అలాంటి వాళ్ళని అంత దారుణంగా అంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. ఈవెన్ ఆ అమ్మాయి 2 సార్లు సర్జరీ అయింది. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి 2 సార్లు సర్జరీ అయింది. ఆవిడ హెల్త్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. అసలు ఆవిడ చూడటానికి ఒక స్కెల్టన్ లాగా ఉంది, శరీరం మీద ఒక కండ ముక్క లేదు. అలాంటి దారుణమైన స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా ఏంటి ఆ పనులు? ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఏం పాపం చేశారు వాళ్ళు చేసిన పాపం ఏంటి?
వాళ్ళ అమ్మ అడుగుతుందని, జాహ్నవి వాళ్ళ అమ్మ లిటరల్ నన్ను అడిగింది, ఏం పాపం చేసామన్నా మేము అని అడిగింది. ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఎవరు నిందించాలి ఇప్పుడు? మా పాప మిస్ అయింది, మా పాపను చూపించండి అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు ఇటు రియాక్ట్ అవ్వని యంత్రాంగాలు తప్ప, లేకపోతే ఏం జరిగిందో ఇప్పటికీ ట్రేస్ అవుట్ అవ్వనటువంటి సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారు? కొన్ని డాట్స్ కనెక్ట్ చేయడం కూడా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సో ఇప్పటికే చాలామంది సోషల్ యాక్టివిస్టులు వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నారు. అండ్ ఈ వీడియో చూసినటువంటి ఎవరైనా సరే మీరు కొంచెం మీ యొక్క ఏదైతే ఎంతో కొంత అనుకుంటున్నారో వాళ్ళకి కుదిరినంత సహాయం చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. అండ్ పర్టికులర్గా ఈ కేసు సంబంధించి మరికొద్ది రోజుల్లో అండ్ మరికొద్ది గంటల్లో కూడా, ఎందుకంటే కుక్క పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కుక్క ఎలా చనిపోయింది ఏంటనే దానిపై కూడా ఒక కీలకమైన రిపోర్ట్ రావాల్సి ఉంది. సో అది వచ్చిన తర్వాత మరి కుక్కని అన్యూజువల్గా డెత్తా, లేకపోతే నార్మల్ డెత్తా, లేకపోతే చిన్నారి జాహ్నవి మీద బెంగతో చనిపోయిందా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలిసే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, తుని.